మనలో చాలామందికి ముందు చూపు, తెలివితేటలు, విచక్షణ జ్ఞానం లాంటివి ఉండవు. అంటే తను చేసినటువంటి తప్పుని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. తను తీసుకునేటటువంటి నిర్ణయం వలన కానీ, చేసినటువంటి పని వల్ల గానీ, ఎదుటి వాళ్ళకి ఎంత హాని, నష్టం, కష్టం జరిగినప్పటికీ కూడా తాము చేసిందే కరెక్ట్ అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే తప్పులు చేయటం సహజం. అయితే ఆ తప్పుల నుంచి మనం రియలైజ్ అయ్యి, మన తప్పును మనం తెలుసుకొని సరిదిద్దుకోవాలి. అంటే రియలైజ్ కావాలి. దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పుస్తకం ముందు పాఠం చెప్పి తర్వాత పరీక్ష పెడుతుంది. కానీ అనుభవం ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది. ఇది గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా అజ్ఞాని ఏమనుకుంటాడంటే, తాను చెప్పిందే ధర్మం అనుకుంటాడు. అలాగే మూర్ఖుడు తాను చేసిందే న్యాయం అనుకుంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ దగ్గర నుంచి ప్రెజెంట్ ఉన్నటువంటి ట్రంప్ వరకు మనం గమనిస్తే, ఈ అంశం కాస్తో కోస్తో ఉన్నవాళ్లే. ఒక ఇంట్లోనే అజ్ఞాని ఉంటే భరించడం కష్టం కదా! ఆ కుటుంబం ఎలా ఉంటుంది? అలాంటిది ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచం ఈ అజ్ఞానులతో నిండిపోయినప్పుడు, అంటే ఇక్కడ అజ్ఞానం అనేది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, తప్పు అని గ్రహించలేనటువంటి వాళ్ళుతో ఈ ఈ నాయకులతో, ఇటువంటి నాయకులతో ఈ ప్రపంచం నిండిపోతే పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుంది అనేది మనం ఈ వర్తమాన ప్రపంచాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అదే మనకి ఎక్స్‌పీరియన్స్. సాధారణంగా మనం తప్పు, ఒప్పుల్ని ఎప్పుడు కూడా తప్పు, ఒప్పుల్ని బేరీజ్ వేసుకోవాలి. తప్పుల్ని తగ్గించుకొని మనలో ఉండేటటువంటి మంచిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. కుటుంబం దగ్గర నుంచి ప్రపంచ అధినేతల వరకు కూడా. సో అది లేకపోవటం వల్లే ప్రస్తుత ఈ ప్రపంచంలో యుద్ధ వాతావరణానికి, వీటన్నిటికీ కారణం రియలైజేషన్ లేకపోవటం వలన. వాళ్ళందరూ బహుముఖ ప్రజ్ఞాశాలులు, తెలివైన వాళ్ళు కూడా. సో అటువంటి మిస్టేక్స్ మనం చేయకుండా సెల్ఫ్ రియలైజేషన్ వైపు ప్రయాణం చేయాలి అనంటే, మన యొక్క ప్రతి నిర్ణయాన్ని, ప్రతి ఆలోచనను కూడా పరీక్షించుకోవాలి.